ఏం సాధించావయ్యా? దారి దోపిడీ సొమ్ముతో కుటుంబాన్ని పోషించావు. తప్పు అని తెలిసి పశ్చాత్తాపడ్డావు. ఇంకెప్పుడు చేయకూడదు అనుకున్నావు. మరి చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం అని ప్రశ్నించాడు అత్రి మహర్షి. మాట పెగల్లేదు పోయేవాడికి. వెంటనే ప్రాయశ్చిత్తంగా కఠోరమైన తపస్సు మీద మనసు లగ్నం చేశాడు. ఆ క్రమంలో వాల్మీకి మహర్షి అయ్యాడు. దోపిడీ అంటే కేవలం దొంగతనాలేనా? నిన్ను ఒకళ్ళు మోసం చేయడం వాళ్ళ తప్పే. కానీ నిన్ను నువ్వు చేసుకుంటున్న మోసం, నువ్వు చేయగలిగిన పని మానేసి డబ్బు కోసం ఏదో ఒక ఉద్యోగం వెనక పాకులాడడం దోపిడీ